ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవుని వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుట మనకు ఆశీర్వాదకరం. రండి, మన పడకల యొద్ద నుంచి లేచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాము. పరిశుద్ధ గ్రంథములో యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనమును ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఓడ నాయకుడు ఏ విధంగా యోనా యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీవు లేచి నీ దేవునికి ప్రార్థించు, మనము చావకుండునట్లు ఆ దేవుడు మనలను కనికరించునేమో అని మరి ఆ నాయకుడు యోనాతో ఏ విధంగా చెప్తూ ఉన్నాడో ఈ ఉదయకాలం ప్రభు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చావకుండునట్లు, మనకు క్షేమస్థితి కలుగులాగున దేవుని సన్నిధిలో లేచి ప్రార్థించే అనుభవములో మత్తు నుంచి మనము విడిపించబడాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎందుకంటే ఇవి దుర్దినాలు. దేవుని వాక్యం చెప్తూ ఉంది, దినములు చెడ్డవిగా ఉన్నాయి కనుక సమయము పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి సమయమును సద్వినియోగం చేసుకోమని. కనుక ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్కునకు విధేయత చూపే వారంగా మనం ఉండాలి. తద్వారా మనకు ఆశీర్వాదము లభిస్తూ ఉన్నది. మరి యోనా అనుభవములో ప్రభు నినివే పట్టణానికి వెళ్ళమని యోనాకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోన ఆ ఆజ్ఞకు అవిధేయత చూపి తర్షీషు వెళ్ళే ఓడను ఎక్కినప్పుడు దేవుడు తన చిత్తాన్ని యోనా జీవితములో జరిగించడానికి తుఫానును రప్పించిన దేవుడుగా, సముద్రము మీద గాలిని తుఫానును రప్పించి అలల చేత ఆ ఓడ మరి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులు ఓడ నాయకుడు ఆ ఓడలో ఉన్న ప్రయాణికులు భయపడిపోతూ ఉంటారు. అయ్యో, ఎవరి పాపం, ఎవరి దోషం, ఈ విధంగా మరి ఈ యొక్క ఓడ తుఫానులో మునిగిపోతుందేమో, మనము నశించిపోతామేమో అని భయముతో వారి వారి దేవతలకు, వారి దేవుళ్లకు ప్రార్థిస్తూ మరి ఉండగా యోనా నిద్రపోతూ ఉన్నాడు. దేవునికి అవిధేయత చూపటమే కాకుండా చూడండి, ఎంతో మత్తులో నిద్రలో తన్ను తాను మరి ఎంత సముద్రములో తుఫాను చేత ఓడ మరి ఎంతగానో ప్రమాదకరములో ఉండగా యోనా జీవితములో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కలుగ చేసుకున్నాడు. దేవుని చిత్తానికి అవిధేయత చూపిన యోనా జీవితములో మార్పును తీసుకురావటానికి దేవుడు సృష్టికి ఆజ్ఞాపించాడు, సముద్రమునకు గాలికిని ఆజ్ఞాపించాడు. కనుక అవును, తద్వారా యోనా జీవితములో గొప్ప మార్పు వచ్చినది. నా నిమిత్తము ఈ తోటి ప్రయాణికులు, నా నిమిత్తము నా తోటి ప్రయాణికులు నశించిపోవుట నాకు క్షేమము కాదు, నాకు మంచి కాదు. నేను దేవునికి విధేయత చూపుట ద్వారా దేవుడు కనికరిస్తాడు. అవును ప్రియ దేవుని బిడలారా, తద్వారా యోనా జీవితంలో గొప్ప మార్పు వచ్చినది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయండి, అప్పుడు ఈ యొక్క సముద్రములో ఈ తుఫాను గాలి నిమ్మళంగా మారతాయి అని చెప్పినప్పుడు వారు భయపడతారు. నీ నిమిత్తము మాకు శిక్ష వస్తుందేమో అన్న అనుభవములో యోనా తన మీద, అవును ఇది నా నిమిత్తమే, మీకు ఎలాంటి శిక్షను కూడా దేవుడు రానివ్వడు. అవును ప్రియ దేవుని బిడలారా, యోనా దేవునికి అవిధేయత చూపిన దానిని బట్టి మరి ఎంతో మంది మీదకి యోనాతో పాటు ఓడ నాయకుడు, ఓడలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మీదకి కూడా ఉగ్రత వచ్చినది. చావు బ్రతుకుల్లో వారు ఉన్నారు. సముద్రములో మునిగి మరి కొన్ని క్షణాలలో
చనిపోయే పరిస్థితులు వారికి ఏర్పడినవి కారణం యోనా అవిధేయత. మన జీవితాలలో కూడా ఎన్నో అవిధేయతకరమైన మార్గాల గుండా మనం వెళుతూ ఉంటాం. దేవుని వాక్యానికి విధేయత చూపకుండా, దేవుని మాటకు లోబడకుండా, మన సొంత నిర్ణయాలతో, మన సొంత జ్ఞానముతో ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదానికి బదులు మరి ఎంతో నష్టము మనము పొందుకుంటూ ఉంటాం. మనతో పాటు మన కుటుంబీకులను కూడా ఆ నష్టకరమైన అనుభవాల్లో, ఆ బాధకరమైన అనుభవాల్లో, ఆ నెమ్మది లేని అనుభవాలలో వారిని కూడా మనము మరి చూడండి నడిపిస్తూ ఉంటాం. వారిని కూడా ఆ నష్టానికి, ఆ వేదనకు మనము గురి చేసే వారముగా ఉంటూ ఉంటాం. మన నిమిత్తము ఆనాడు యోనా నిమిత్తము తోటి ప్రయాణికులు చనిపోవలసిన పరిస్థితులు యోనా చూసినప్పుడు యోనాలో పరితాపము చెందినాడు. యోనాలో అపరాధ భావము కలిగినది. నా నిమిత్తము నా తోటి వారు నశించకూడదు, నన్ను ఎత్తి సముద్రములో పడవేయండి. అవును ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాలలో కూడా కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి మన బిడ్డల మీదకి, మన కుటుంబం మీదకి దేవుని ఉగ్రత వస్తూ ఉంటుంది. ఎన్నో కీడులు, నష్టాలు, శోధనలు వాటిల్లుతూ ఉంటాయి. కనుక ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము లేచి ప్రార్థించే వారముగా, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి దేవుని మాటకు విధేయత చూపే వారముగా ఉన్నప్పుడు మనకి మేలు కలుగుతూ ఉంటుంది, మనకి నెమ్మది కలుగుతూ ఉంటుంది, మనకి సమాధానం కలుగుతూ ఉంటుంది. మనతో పాటు మన కుటుంబము కూడా క్షేమముగా ఉంటూ ఉంటుంది. కనుక యోనా ఆనాడు ఎత్తి నన్ను సముద్రములో పడవేయండి అన్న మరి ఆ అనుభవములో గొప్ప మార్పును ప్రభు చూచాడు. యోనా నశించుట దేవుని చిత్తము కాదు కనుక యోనాని దేవుడు మృంగమని చేపకు ఆజ్ఞాపించాడు. తన బిడ్డలను ఎలాగైనా ఆయన భద్రపరుచుకునే దేవుడు. తన చిత్తాన్ని జరిగించే బిడ్డలు, తన ఏర్పాటులో ఉన్న బిడ్డలను ఆయన భద్రపరిచే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము దేవుని మాటకు విధేయత చూపినప్పుడు ఆయన మనలను కాపాడుతూ, మన కుటుంబీకులను కూడా భద్రపరుస్తూ, సంరక్షిస్తూ, ఎలాంటి కీడు ఆపదల్లో మన కుటుంబము పడకుండా ఆయన మనలను కాపాడే దేవుడుగా ఉన్నాడు. కనుక యోనా లాంటి అవిధేయత మనలో కూడా ఉన్న ఎడల ఈ ఉదయకాలం, ఈ నూతన సంవత్సరంలో దేవుని యొద్ద సరిచేయబడదాం, మరి సరిదిద్దపడదాం. ప్రియ దేవుని బిడలారా, దేవుని యందు విధేయత కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని చిత్తానికి లోబడిన వారిని ఆయన గొప్ప చేస్తాడు. దేవుని చిత్తానికి లోబడి ఆయనను అనుసరించి ఆయన వాక్యానుసారంగా జీవించే వారి పట్ల ఆయన 1000 తరముల వరకు తన కృపను చూపిస్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. కనుక మన నిమిత్తము, మన కుటుంబము ఆశీర్వాదములోనికి రావాలి, నెమ్మదిలోనికి రావాలి, సంతోషకరంగా ఉండాలి. కానీ మన నిమిత్తము ఏ ఒక్కరు కూడా నశించుట దేవుని చిత్తము కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు విధేయత కలిగి దేవుని సంతోషపెడదాం. మన కుటుంబీకులను, మన సమాజాన్ని కూడా దేవుని మహిమార్థమై అనేకులకు సంతోష కారణంగా మన జీవితాలు ఉండులాగున దేవునికి లోబడదాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఆనాడు యోనా మరి అవిధేయతతో తర్షీషుకు ప్రయాణమైనప్పుడు ఓడలో ప్రభువా, సముద్రములో తండ్రి ప్రయాణిస్తూ ఉండగా, అవును తండ్రి, సముద్రమునకు మరి ఆ సృష్టికి ఆజ్ఞాపించి తుఫాను చేత, గాలి చేత ఓడ ముందుకి కొనసాగింపనీయకుండా ఆపివేసిన దేవుడవు. యోనాతో పాటు ఇతర ప్రయాణికులు, తోటి ప్రయాణికులు నశించుట నీ చిత్తము కాదు. యోనాలో పరితాపమును తెప్పించిన దేవుడవు. నీ చిత్తమునకు లోబడే అనుభవం, అవును ప్రభువా తండ్రి నాయన, ఎంతో విపత్తుకి గురైనప్పుడు యోనాలో గొప్ప మార్పు వచ్చింది. యోనాను బట్టి తోటి ప్రయాణికులు నశించుట యోనాకు ఇష్టము లేక, అవును, తన్ను తాను సరిచేసుకున్నాడు. నా నిమిత్తమే ఈ దోషము, నా నిమిత్తమే ఈ యొక్క ఉగ్రత అని సరిచేయబడిన వాడుగా తండ్రి, అవును ప్రభువా, మా జీవితాలలో నీ చిత్తానికి లోబడకుండుట ద్వారా మాతో పాటు మా కుటుంబీకులను కూడా నెమ్మది లేని అనుభవాలకు, ఉగ్రతకు గురి చేసే వారముగా మేము ఉండకుండా ఆశీర్వాదమునకు కర్తలుగా తండ్రి మా ద్వారా నీ అనేకులకు కూడా, మా కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మేలుకరంగా నీ చిత్తానికి లోబడి
నీ యందు విధేయత కలిగి ఉండట ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. నీ వాక్యమునకు విధేయత చూపిస్తూ, అవును ప్రభువా, నీ అడుగుజాడల్లో నడుచట ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదం, ఎంతో గొప్ప విడుదల, ఎంతో గొప్ప క్షేమం, ఎంతో గొప్ప విజయం, ఎంతో గొప్ప సంతోషం నీ పిల్లలకు నువ్వు అనుగ్రహించే దేవుడవు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించండి. యోనా లాంటి అవిధేయత ఏ ఒక్కరిలో సాతానుడు ఉండనివ్వకుండా నజరేయుడైన యేసయ్య నామములో నీ యందు విధేయులుగా నీ బిడ్డలను అభిషేకించండి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ నీ చిత్తానికి లోబడి వారి స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ చిత్తమును గైకొని నీ వాక్యానుసారముగా నీ వాక్యపు వెలుగులో వారు నడుస్తూ వారి కుటుంబాలను కూడా నెమ్మదికరమైన మార్గములో ప్రభువా వారిని నడిపించమని ఈ దినము వారి పనులలో, వారి ప్రయాణాలలో, వారు తలపెడుతున్న ప్రతి పనిలో కూడా సఫలీకృతం దయచేయమని, చదువుతున్న బిడ్డలను జ్ఞానంతో నింపండి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞానంతో నింపండి, ఉద్యోగాలలో ఉన్న బిడ్డలను ఇంకనూ మీరు ఆశీర్వదించి పై యజమానులకు లోబడి ఉండే బిడ్డలుగా దీవించండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. ప్రభువా నీ కొందనాలు. వివాహాలు కావలసిన బిడ్డలున్నారు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలున్నారు, పసిబిడ్డలున్నారు. ప్రతి ఒక్కరిని కుటుంబాలలో క్షేమాన్ని విస్తరింపచేయండి. నీ కృపాక్షేమాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ నీ యందు విధేయులుగా, పరిపూర్ణులుగా తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదించి భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.